సమయం ఇచ్చినటువంటి దేవాతి దేవుడికి కూడి వచ్చిన మీకు దేవుని పేరున హృదయపూర్వక వందనాలండి. అలాగే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం చదివి మన వాక్యంలోకి వెళ్ళిపోదాం. మీలో కొందరు అట్టివారై ఉంటిరి గాని ప్రభువైన యేసుక్రీస్తు నామమును మన దేవుని ఆత్మయందును మీరు కనుగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. మీలో కొందరు అట్టివారై ఉంటిరి అని అంటున్నాడు కదా. ఎట్టివారు అన్నది పై వచ్చిన చూడండి. దొంగలైనను, లోభులైనను, త్రాగుబోతులైనను, దోషకులైనను, దోసుకుని వారైనను దేవుని రాజ్యములకు వారసులు కానేరరు అని చెప్పాడు కదండి. చిన్న ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు నాయన. ఇంతవరకు తండ్రి నీ బిడ్డల పాటలు పాడుచుండగా వారి కంఠస్వరాలు తెరవజేసి నీ నామమే మహిమ తెచ్చుకున్నారు తండ్రి. అట్టి రీతిగానే స్తుతి ఆరాధనలో మీరు వాడు తండ్రి నిలబెట్టుకుని వాడుకున్నందుకే మీకు స్తోత్రాలు నాయన. దాని దాసు నీ పక్షం నిలబడి మాట్లాడుచుండగా సమయోచితమైన జ్ఞానాన్ని నాకు అనుగ్రహించి నీ వాక్శక్తి నాకు అనుగ్రహించి మీరే మాట్లాడమని కావలసిన మాటలు తండ్రి స్వరం ఎంత దూరం అయితే వినబడుతుందో వారి కుటుంబాలకును మా కుటుంబాలకును తండ్రి మా అందరికీ నీ ఆధారకరమైన మాటలు నీ వాక్శక్తిని అనుగ్రహించి మీరే మాట్లాడమని సమస్త ఘనత మహిమా ప్రభావం నీకే చెల్లిస్తూ నీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు పుణ్యనామములో అతి మిక్కిలి బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. అయితే చూడండి 9వ వచనం చదవండి ఒకసారి. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి, జారులైనను, విగ్రహారాధులైనను, వ్యభిచారులైనను, ఆఢంకితనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోభులైనను, త్రాగుబోతులైనను, దోషకులైనను, దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మనం తెలుసు, మనకు అందరికీ తెలుసు కదా. వాక్యం చెలవేస్తుంది. అంటాడో ఇంతమందిని చెప్పుకొచ్చాడు కదా. అంటున్నాడు 11లో, మీలో కొందరు అట్టివారై ఉంటిరి గాని. మనము కూడా పైన ఎలా ఉన్న వాళ్ళు ఉన్నారో అలాంటి వాళ్ళమే కదా మనముని. మీలో కొందరు అట్టివారై ఉంటిరి గాని ఇప్పుడు ఏం చేసామో చెప్తున్నాడు చూడండి. మీలో కొందరు అట్టివారై ఉంటిరి గాని ప్రభువైన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందలి మీరు కడగబడిన పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడిరి. ఏండి పైన ఏమంటాడో చెప్పిన వాళ్ళందరినీ దేవుని రాజ్యాన్ని వారసులు కారు, మీరు కూడా అలాంటి వాళ్ళే కదా. అయితే మీలో కొందరు యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచారు, నీతిమంతులుగా తీర్చబడ్డారు, ఆ రాజ్యానికి వారసులు అయ్యారు అంటున్నాడు. ప్రియమైన వాళ్ళ ఆ కొందరు ఎవరంటే మనమే. మనమంటే ఇక్కడ ఉన్నవాళ్ళు మనం. అండి ఇప్పుడు కొరింథీయులు కూడా యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచడం ద్వారా పరిశుద్ధులు అయ్యారా లేదా? ఒకసారి 1:1 చదవండి. 1వ అధ్యాయము. దేవుని చిత్తం వలన యేసుక్రీస్తు యొక్క అపోస్తుడుగా నుండుటకు పిలువబడిన పౌలును సహోదరుడైన సోసెనేసును కొరింథీయులోనున్న దేవుని సంగమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై. ఇప్పుడు వాళ్ళు ఎలా పరిశుద్ధులయ్యారంట? క్రీస్తు యేసునందున్న వారు పరిశుద్ధపరచబడిన వారై. ఇప్పుడు కొరింథీయులు పరిశుద్ధులుగా ఉన్నారా లేదా? ఎలా పరిశుద్ధులయ్యారు? ఇప్పుడు అంటున్నాడు, యేసుక్రీస్తు యొక్క అపోస్తులుగా నుండుటకు పిలువబడిన పౌలను సహోదరుడు సోసెనేసును కొరింథీయులో ఉన్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై. క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై. ఈ కొరింథీలో ఉన్న వాళ్ళు పరిశుద్ధులు ఎలాగయ్యారు అంటే? కొరింథీలో ఉన్న వాళ్ళు క్రీస్తు యేసునందు పరిశుద్ధులు అయ్యారు. కొలసీలో ఉన్నవాళ్ళు క్రీస్తు యేసునందు పరిశుద్ధులయ్యారు. ఎఫెసులో ఉన్నవారు క్రీస్తు యేసునందు పరిశుద్ధులయ్యారు. ఎలాగో అయ్యారంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా పరిశుద్ధులయ్యారు. మరి ఇందాకేటి ఆ పై వచనాల్లో మరి ఇది దాటిన తర్వాత మరి కొంత దోచుకుని వారు, లోపులు, వ్యభిచారులు, పాపులు ఇవన్నీ చెప్పుకుని వచ్చాడు. మరి మధ్యలో ఆ మాట ఎందుకు చెప్పాడు? మీలో కొందరు అట్టివారై ఉంటిరి కానీ యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుడు ద్వారా నీతిమంతులైరని చెప్పడానికి. మొదట వచ్చినవే పరిశుద్ధులు కదా. మరి కొరింథీలో ఉన్న వాళ్ళు
మనందరం కూడా అలాంటి వాళ్ళమే కదా, లోకంలో జీవిస్తున్న వాళ్ళమే కదా. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా నీతిమంతులుగా తీర్చబడితిరి అంటున్నాడు ప్రియమైన వాళ్ళ. ఏండి 2లో అంటున్నాడు, కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి. ఇప్పుడు మనం ఎందుకు వచ్చామండి? పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడుతుంది మనందరం. పాపులకు పరలోకం ఉంటుందా అండి? అనీతిమంతులు పరలోకం ఉంటుందా? పాపుల పరలోకం ఉంటుందా? ఉండదు. అనీతిమంతులకు పరలోకం ఉండదు. ఎవరు అంటే క్రీస్తునందు ఉన్నవారికి పరలోకం, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి నీతి, ఆయన పరిశుద్ధత అంటే ఆయన పరిశుద్ధుడు, మనం కూడా పరిశుద్ధత మనం పొందుకుంటున్నాం అన్నవారికి పరలోకం. అది మరి అందుకే గుచ్చి మళ్ళా చెప్తున్నాడు ప్రియమైన వాళ్ళ. ఇంకా అంటాడు 3లో, మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానమును మీకు కలుగునుగాక అంటాడు ప్రియమైన వాళ్ళ. కొరింథీయులు ఏప్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయము, ఏప్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయము 24వ వచనం. పదకొండో అధ్యాయము 24వ వచనంలో ఏమంటున్నాడంటే, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి. అంటే మోషే పెద్దవాడైన తర్వాత దేని బట్టి చెప్తున్నాడు అన్నమాట? మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనమున కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమును ఎంచుకుని అల్పకాల పాపభోగమును అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శరభావము అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడిని అనిపించుకున్నటకు ఒప్పుకొనలేదు గాని ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబో బహుమానమును దృష్టించెను. ఏండి, ఎవరన్నా అంత గొప్ప భాగ్యం కాదని అనుకుంటారండి? ఫరో కుమార్తె యొక్క కుమారుడిగా అనిపించుకోవడానికి ఇష్టపడలేదంటే అండి బాబు. రాజు తర్వాత రాజు ఆ భాగ్యాన్ని కాదనుకున్నాడంటే. దానికంటే ఏది గొప్పదని అనుకున్నాడంటేనంట, క్రీస్తు విషయమే శ్రమల గొప్పవి అనుకుంటాడంటే. కలుగబో బహుమానం గొప్పది అనుకుంటాడంటే. అయితే తల్లి బాగా చెప్పిందా లేదా? మోసే తల్లి అండి, మోసే తల్లి బాగా చెప్పుంటుందండి ఆయనకి అండి. అందుకే అంటున్నాడు, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమని నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు అంటాడు. ఈ ఉన్నాయన్నీ కూడా అల్పకాల పాపభోగమని ఎంచుకున్నాడంట. ఏడా ఐగుప్తులో ఏమన్నా తక్కువ ఉందా? ఐగుప్తు ఎంతగా ఆశీర్వదింపబడింది యోసేపుని బట్టి ఏమండి? ఐగుప్తులో ఏమన్నా తక్కువ ఉందా? ఏమీ తక్కువ లేదు, ఓల్డ్ ఉన్నదట. కానీ అవన్నీ కాదనుకున్నాడు అంటండి. ఆయన కాదనుకుని అక్కడి నుంచి ఆయన సకల విద్యలు నేర్చుకున్నాడండి. ఆయన సకల విద్యలు నేర్చుకున్న తర్వాత కాదని అనుకున్నాడు. ఆయన ప్రభువులో జీవితమే అది శ్రమలైనా పర్లేదు, ఇబ్బందులైనా పర్లేదు. ఇవన్నీ ఏంటంటే ఈ భోగభాగ్యాలు, రాజుగా ఉండడం, ఈ ధనం ఎక్కువ ఉండడం, రథాల మీద వెళ్ళడం, ఈ భోగభాగ్యాలన్నీ కలిగి ఉండటం నేను బతుకున్న దాకానే కదా. ఇది అల్పకాల పాపభోగం అనుకున్నాడు అంటండి ఆయన. మరి ఏమీ లేని వాళ్ళు కొంత ధనం వస్తుందంటే ఎంత ప్రయాసపడతామండి. కానీ ఆయన రాజరికాన్ని వదులుకున్నాడు, ధనాన్ని వదులుకున్నాడు, మంచి భోగభాగ్యాలు వదులుకున్నాడు. ఇవన్నీ అల్పకాల పాపభోగంగా ఎంచుకున్నాడు. క్రీస్తు విషయమే నింద గొప్పదిగా ఎంచుకున్నాడు ప్రియమైన వారు. ఇప్పుడు 6:11 చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6:11 చదవండి. మళ్ళా చదవమ్మా. మీలో కొందరు
ఇప్పుడు ఎలా నీతిమంతులయ్యామండి మనం? ఎలా నీతిమంతులయ్యాం? మీలో కొందరు అట్టివారై ఉంటిని కానీ, అంటే ఎట్టివారంటే దొంగలైనను, లోపులైనను, త్రాగుబోతులైనను, దోషులైనను, దోచుకున్న వారైనను దేవుని రాజ్యంలో వారసులు కారు. అంటే మీలో కొందరు అట్టివారుగా ఉంటిరి కానీ, ఇప్పుడు మనం యేసుక్రీస్తు గురించి చెప్తున్నాడు. మీలో కొందరు అట్టివారై ఉంటిరి కానీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారే నీతిమంతులుగా తీర్చబడితిరి అని మళ్ళీ అంటున్నాడు ప్రియమైన వాళ్ళ. ఏమండి, ఇప్పుడు ఆ భోగభాగ్యాలే కోరుకున్నాడు అనుకో, నీతిమంతుడిగా తీర్చబడదురా? అల్పకాల పాపభోగంగా ఆ భోగాలే కావాలని అనుకుంటే క్రీస్తు యేసుమే నింద గొప్పదిగా ఎంచుకోకపోతే ఆయన జీవించే జీవితం ఇశ్రాయేలుని విడిపించగలడా? ఆయన ఒక్కడే రక్షింపబడదు. కానీ అవన్నీ కాదనుకున్నాడో కొన్ని లక్షల మందికి అధిపతిగా నిలిపించాడు దేవుడు. అంతేనా అండి? ఇప్పుడు ఒకవేళ ఐగుప్తులో ఉంటే ఐగుప్తు జనాన్ని మాత్రమే నేను రాజుగా ఉంటుడేమో, అంతేనా? ఆ భోగభాగ్యాలందరూ ఆయన అనుభవించాడు. కానీ ఎంత గొప్ప అంటే దేవుడు ఇల్లు అంతటిలో నమ్మకంగా ఉండేటట్టుగా జీవించాడండి అతను, మోషే గారు. కానీ మనకి గొప్ప భాగ్యం ఏంటంటే క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచడం ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం ప్రేమందేని వల్ల. కొరింథీయులతో అదే మాట్లాడుతున్నాడు అక్కడ. ఎబ్రిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయము, ఎబ్రిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయము 10వ వచనం. యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి, ఏ చిత్తమంట? ఒక్కసారి అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. ఇప్పుడు కొరింథీలో ఉన్న వాళ్ళు పరిశుద్ధులు ఎలాగయ్యారు? క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచడం ద్వారా పరిశుద్ధులయ్యారు. కొలసీలో ఉన్న వాళ్ళు పరిశుద్ధులయ్యారు. ఎఫెసీలో ఉన్న వాళ్ళు పరిశుద్ధులయ్యారు. ఇప్పుడు మనం పరిశుద్ధులు ఎలాగవుతున్నాం? ఆయన ఒక్కసారే అర్పించబడుడు చేత. అంటే 10లో అంటున్నాడు, యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి అర్పించబడుడు చేత ఆ చిత్తం అన్నాడు కదా. ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము అండి. వాళ్ళు ఎలా పరిశుద్ధపరచబడ్డారో మనం కూడా పరిశుద్ధపడ్డాం కదా. ఈ మాట ఎవరు చదువుకున్నారో వాళ్ళందరూ పరిశుద్ధులుగా తీర్చబడిన వారే. అంటే జీవించకుండా అర్థమా? కాదు, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా జరుగుతుంది. ఆ ప్రభు చేసిన త్యాగాన్ని ఒప్పుకోవడం ద్వారా జరుగుతుంది అన్నమాట. ఇది అంతేనండి. 11 కూడా చదవండి. మరియు ప్రతి యాజకుడు దినదినము సేవ చేయుచు పాపములు ఎన్నటికి తీయలేని ఆ బలులనే మాటి మాటికి అర్పించుచూ ఉండెను. ఈయనైతే పాపముల నిమిత్తమై సదాకాలము నిలిచి ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులను తన పాదములకు పాదపీఠముగా చేయబడి వరకు కనిపెట్టుచు దేవుని కుడి పార్శ్వము మీద ఆసీనుడాయెను. ఇప్పుడు యాజకులు ఎన్నటికీ పాపం తీయలేని బలులు మాటి మాటికి అర్పించారు. కానీ ఆ యాజకత్వం కాదు ఈయన యాజకత్వం. అది బలహీనమైన మనుషులు చేసే యాజకత్వమే. ఈయన బలహీనుడు కాదు, బలహీనుడైన ఆడు చేసే యాజకత్వం ఈయన చేసే యాజకత్వం ఒకటి కాదు. ఇప్పుడు తండ్రి కుడి పార్శ్వం మీద ఉండి మన అందరి పక్షాన యాజకుడుగా ఉన్నాడు. ఇప్పుడు అనేకమైన యాజకులు మారినట్టుగా ఈయన మారిన ఇంకా ఒక్కడే, ఇంకా అనేకమైన బలులు మారినట్టుగా ఇంకా బలులు ఉండవు, ఒకే బలి. ఇది సదాకాలానికి ఒకే బలి. అది సదాకాలానికి ఒకే బలి అయింది అక్కడ పాత నిబంధనలో. మాటి మాటికి అర్పించారు, మాటి మాటికి పాపాలు చేశారు అంటే అనేకమైన యాజకులు మారారు. కానీ ఇక్కడ ఒక్కసారే అంటున్నాడు ప్రేమ దేని వల్ల. 9:24 కూడా చదవండి. 9వ అధ్యాయం 24 కూడా చదవండి. అందువలన నిజమైన పరిశుద్ధ స్థలమును పోలి హస్తకృతమైన పరిశుద్ధ స్థలములో క్రీస్తు ప్రవేశింపలేదు గాని ఇప్పుడు మన కొరకు దేవుని సముఖమందు కనబడుటకు పరలోకమందే ప్రవేశించెను. అంటే నిజమైన పరిశుద్ధ స్థలం. వాళ్ళే పరిశుద్ధ స్థలంలో ఉండేవారు. పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం పూర్వం గుడారం ఉండేది కదా.
గుడారాలు, మందిరాలు. అక్కడ కూడా పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం ఉండేది. అతి పరిశుద్ధ స్థలంలో సంవత్సరానికి ఒకసారి వెళ్ళేవారు రక్తం పట్టుకుని. అది ఎలా పంపించేవారు? అక్కడే వెళ్ళవలసి వచ్చింది. తాడు కట్టి వెళ్ళి పంపించేవారు. దాని గురించి అంటున్నాడు ఇక్కడ. అందువలన నిజమైన పరిశుద్ధ స్థలమును పోలి, అది పరిశుద్ధ స్థలమే కానీ పోలినది అది. అది పోలిక అది. మరి ఈంది పోలిక, నిజమైనది ఈయన వెళ్ళేది. అండి చూడండి, ఒకసారి 23 చదవండి. కాదు, పరలోకమందున్న వాటిని పోలిన అని ఉన్నది కదా. పోలిన అంటే పోలిక. చూడండి, పరలోకమందున్న వాటిని పోలిన వస్తువులు ఇట్టి బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉండెను గాని అన్నప్పుడు మీరు ఆగి చదవాలన్నమాట. గాని పరలోక సంబంధమైనవి వీటి కంటే శ్రేష్టమైన బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉండెను. ఏ బలుల కంటే శ్రేష్టమైన బలి? జంతువుల బలి కంటే శ్రేష్టమైన బలి ఏ బలి? ఒక్క అర్పణ చేత సదాకాలానికి అర్పించిన బలి గొప్పదే. ఆ గొప్ప వాళ్ళు యాజకులు గొప్పోళ్లే, వాళ్ళు అనేకమైన యాజకులు. గొప్ప యాజకుడు ఒకడు వచ్చాడు. ఆ యాజకుల గురించి ఎవరికి తెలియదు. వాళ్ళకి తెలుసా? ఆ యాజకత్వం చేస్తున్నది ఒక యాజకుడు లేవీ గోత్రం నుంచి కాక, అంటే యోధా గోత్రం నుంచి యాజకులు ఎవరైనా వచ్చారా? లేవీ గోత్రం నుంచి వచ్చారా పూర్వమందు? లేవీ గోత్రం నుంచి మాత్రమే యాజకత్వం చెయ్యాలి. పూర్వం బలులు అర్పించేవాళ్ళు యాజకులు యాజకత్వం చెయ్యాలన్నారు. మరి ఈయనేంటి యోధా గోత్రం నుంచి వచ్చాడు ఈ యాజకుడు? ఈ యాజకుడు ఎవరికీ తెలియదు. యోధా గోత్రం నుంచి వచ్చాడు ఈ యాజకుడు. ఇప్పుడు పరలోకమందు మనందరి పక్షాన యాజకత్వం చేస్తున్నాడు ఈయన. ఒకే ఒక యాజకుడు ఈయన. ఇవన్నీ అలంకార రూపంగా రాయబడ్డాయి అంటున్నాడు. అందుకే అంటున్నాడు, పరలోకమందున్న వాటిని పోలిన వస్తువులను ఇట్టి బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉండేను గాని పరలోక సంబంధమైనవి వీటి కంటే శ్రేష్టమైన బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉండెను. అందువలన నిజమైన పరిశుద్ధ స్థలమును పోలి హస్తకృతమైన పరిశుద్ధ స్థలములో క్రీస్తు ప్రవేశింపలేదు గాని. హస్తకృతమైన పరిశుద్ధ స్థలం అంటే ఏంటి? చేతులతో కట్టిదని. చేతులతో కట్టిదని. పరిశుద్ధ స్థలంలో క్రీస్తు ప్రవేశించలేదు కానీ ఇప్పుడు మన కొరకు దేవుని సముఖమందు కనబడుటకు పరలోకమందే ప్రవేశించెను. అంతేకాదు ప్రధాన యాజకుడు ప్రతి సంవత్సరము తనది కాని రక్తమును తీసుకుని పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించినట్లు ఆయన అనేక పర్యాయములు తన్ను తాను అర్పించుకున్నటకు ప్రవేశింపలేదు. అట్లైన ఎడల జగత్తు పునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమ పడవలసి వచ్చిన. ఒకవేళ అలాక్కనైతే వీళ్ళు చేసే యాజకత్వము, వీళ్ళు ఇచ్చే బలులు అండ్ పాత నిబంధనలో పరిశుద్ధ స్థలము అది ఒకవేళ అనేక సార్లు కట్టబడవలసి వస్తుంది. హస్తకృత్యంతో చేయవలసి వస్తుంది కదా. అనేక మార్లు బలులు ఇవ్వాల్సి వస్తుంది. అనేక మంది యాజకులు మారవలసి వస్తుంది. కానీ ఈయన ఒక్కసారి అర్పింపబడ్డాడు. ఈయన యోధా గోత్రంలోంచి వచ్చాడు. ఈ యాజకుడు ఎవరికీ తెలియదు. కానీ ఇప్పుడు హస్తకృత్యం కాదు కానీ నిజమైన యాజకుడిగా ఒక ఆయన వచ్చాడు. ఆయన పరలోకమందు యాజకత్వం చేస్తున్నాడు. అండి హస్తకృత్యం అనే పరిశుద్ధ స్థలము కాదు కానీ నిజమైన పరిశుద్ధ స్థలంలో ఉండి యాజకత్వం చేస్తున్నాడు ఈయన. ఏంటి అర్థమైందా ఇక్కడ వరకు? అండి నిజమైన పరిశుద్ధ స్థలమేనా? ఇప్పుడు నిజమైన పరిశుద్ధ స్థలంలో యాజకత్వం చేస్తున్నాడు. అండి ఈ యాజకుల వల్ల బలహీనుడు కాదు ఆయన, బలమైన వాడు, పరిశుద్ధుడైన. అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించి మన అందరి పక్షాన యాజకత్వం చేస్తాడు. అందుకే పరలోకమైన పోలికడు నడిచిన మాట ముందు. పోలి అంటే హస్తకృత్యంతో చేసిన, హస్తాలతో చేసింది అంటున్నాడు అక్కడ. 1:13 కూడా చదవండి. ఏప్రిల్ రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం కూడా చదవండి. నేను నీ శత్రువులను పాదపట్టములుగా చేయ వరకుని చూడండి, మరి దూతలతో ఎవరి గూర్చి అయినను ఎప్పుడైనాను చెప్పినా వీరందరూ రక్షణైన స్వాస్థ్యమును పొందబో వారికి పరిచారకుడై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా.
అంటే ఎప్పుడన్నా ఎవరినన్నానే కుమారులుగా చేసుకుంటానని కానీ, నీతిమంతులుగా చేస్తానని కానీ, దూతలను ఎవరినైనా అంటే మనల్ని కాకుండా ఎవరినైనా చెప్పాడంటే కుమారులుగా చేసుకుంటానని కానీ, సృష్టి ఆరంభం మొదలుకొని దూతలకు ఆ భాగ్యం లేదు. సృష్టిలో ఎన్నో గొప్పవి ఉన్నాయి, ఏరికి ఆ భాగ్యం లేదు. కానీ మనకే ఆ భాగ్యం ఇచ్చాడు ప్రేమ దేవుని వల్ల. రెండో ఒకటి కూడా చదవండి. కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకుని పోకుండానట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండాలి. ఎందుకనగా దేవదూతల ద్వారా పలుకబడిన వాక్యము స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమమును అవిధేయత న్యాయమైన ప్రతిఫలమును పొందుచుండగా ఎంత గొప్ప రక్షణ మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగు తప్పించుకుందుము అంటున్నాడు ప్రేమందేని వల్ల. ఇంత గొప్ప రక్షణ ఇచ్చాడు దేవుడు మనకి. స్వాస్థ్యాన్ని మనం పొందుకుంటున్నామా అండి? స్వాస్థ్యం మనం పొందుకుంటున్నామా లేదా? అదే అంటున్నాడు మొదటి వచనంలో, కావున మనం వినిన సంగతులు విడిచిపెట్టు కొట్టుకుని పోనట్లుగా ఉండకూడదు అంటున్నాడు ప్రేమందేని వల్ల. పాత నిబంధనలో ఏం జరిగిందో, కొత్త నిబంధనలో ఏం జరిగిందో అండి, మోషే ధర్మశాస్త్రంలో ఏం జరిగిందో, యేసుక్రీస్తు కృపలో ఏం జరిగిందో అన్నీ మనం వింటున్నాం. అండి ఇట్టి సంగతులు విడిచిపెట్టి కొట్టుకుని పోవారుగా ఉండకూడదు అంటున్నాడు. 3:5 కూడా చదవండి ఒకసారి. ముందు చెప్పబో సంగతులకు సాక్షార్థముగా మోసే పరిచారకుడై ఉండి దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉండెను. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. అండి మోసే ఏమో ఎవరి ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు? దేవుని ఇల్లు అంతట్లో. కుమారుడు ఎవరింటి మీద ఉన్నాడు? దేవుడి ఇంటి మీదే. అప్పుడు మోషే ఇగో చూడండి ఏమంటాడు 5లో, ముందు చెప్పబో సంగతులకు సాక్షార్థముగా మోసే పరిచారకుడై ఉండి దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉండెను. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. అండి ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడంట. ఆయనన్నా తండ్రి అన్నా ఒకరే కదా. తండ్రి ఏం చెప్పారో అదే చేశారు కదా ఈయన కూడా కుమారుడు. ఇప్పుడు మోషే ఏమో తండ్రి ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు, కుమారుడేమో తండ్రి ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు. మరి మనము ఎవరింటి మీద నమ్మకంగా ఉండాలి? మనం విన్న మాటలు బట్టి కొట్టుకుని పోకూడదు అంటున్నాడు కదా ఇక్కడ. రెండులేమంటాడు, కావున వినని సంగతులు విడిచిపెట్టి కొట్టుకుని పోకుండానట్టు వాటి యందు విశేష జాగ్రత్త కలిగి ఉండాలంట. అందుకే విశేష జాగ్రత్త కలిగి మోషే ఉన్నాడు కాబట్టి దేవుని ఇల్లు అంతట్లో నమ్మకంగా ఉన్నాడు. యేసు ప్రభుల వారు తండ్రి ఇంటి మీద నమ్మకంగా ఉన్నారు. ఇప్పుడు మనము కూడా నమ్మకస్తులుగా ఉండాలి. నమ్మకస్తులుగా ఉండాలంటే అండి మోషే ఏమన్నాడు? అల్పకాల పాప భోగమును అనుభవించడం కంటే క్రీస్తు యేసున శ్రమలే నాకు మేలు అనుకున్నాడు. ఈ ధనాన్ని, ఈ లోకం ఉన్న భోగభాగ్యాలన్నీ నా అల్పకాల పాప భోగం అన్నాడు. అండి రాజు కుమార్తెకి కూతురుగా కొడుకుగా ఉండే కంటే నాకు శ్రమలే గొప్పదిగా ఎంచుకున్నాడు. మనం శ్రమ వస్తే ఎంత బాధపడిపోతామండి. ఆయన శ్రమలే కోరుకున్నాడు. ఆయన మోషే గారు తిట్టారని ఎంత తిట్టారు మోషే గారు. మోషే మీద క్షణక్షణంలో అక్కడే ఎర్ర సముద్రం పాయలవుతుంది చూసేవారు. మళ్ళీ దాటాక మాకు నీళ్ళు లేకుండా ఇక్కడ చంపేద్దామని తీసుకొచ్చేవారు నువ్వు. మళ్ళీ నీళ్ళు ఇచ్చాక బలే ఇచ్చాడు అనుకునేవారు. మళ్ళీ అది దాటాక ఆకలి లేకుండా చంపేద్దామని తీసుకొచ్చేవారు నువ్వు అనేవారు. అంటే ఆ మోసే ఏమన్నవాడు ఏమైపోడో తెలియదు, చచ్చిపోయాడు. మాకు దేవుడు కావాలా నువ్వు. వీళ్ళు గోల బరలాయించలేక పాపం వీళ్ళు ఎలాగ మనల్ని చంపేసేలా ఉన్నారని చెప్పి, అయితే మీరు అందరూ బంగారం తేండి నేను దూడ చేసేస్తానండి. ఆ రోజు ఎన్ని శ్రమలు పెట్టారండి. కానీ ఆ శ్రమలే కోరుకున్నాడండి బాబు మోసే. మన శ్రమలు వస్తే ఎంతో బాధపడతాం, నిందలు వస్తే ఎంతో బాధపడతాం అండి. మనం వీటి యందు ఏ మాటలైతే వింటున్నామో వాటి యందు విశేష జాగ్రత్త కలిగి ఉండాలి. మనము కూడా ఇప్పుడు మోషే దేవుని ఇల్లంతట్లో నమ్మకంగా ఎలా ఉన్నాడో, యేసుక్రీస్తు ఆయన ఇల్లంతట్లో నమ్మకంగా ఎలా ఉన్నాడో మనము ఇంటి వలె కట్టబడుతున్నాం. ప్రేమ దీని వల్ల మనము మందిరముగా కట్టబడుతున్నాం.
కొరింథీయులకు రాసిన పత్రిక 3:16లో కట్టబడుతున్నావా లేదా? మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరగరా అంటున్నాడు. నేను శిల్పకారిని వలె చెక్కుతున్నాను, నేను వ్యవసాయకుడి వలె కడుతున్నాను అంటున్నాడు. ప్రియమైన దేవుని వారలారా, మనము కూడా దేవుని ఇంటి వలె కట్టబడుతున్నాం, మందిరముగా కట్టబడుతున్నాం. మనము కూడా ఇవన్న సంగతులను బట్టి కొట్టుకుని పోవారుగా ఉండకూడదు, విశేష జాగ్రత్త గల వారంగా ఉండాలి. ప్రియమైన దేవుని వారలారా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 13వ వచనం. భోజన పదార్థములు భోజన పదార్థములు కడుపునకును కడుపు భోజన పదార్థములకును నియమింపబడి ఉన్నవి. దేవుడు వాటిని నాశనమును చేయును. దేహం జారత్వము నిమిత్తము కాదు గాని ప్రభువు నిమిత్తమే, ప్రభు దేవుని నిమిత్తమే అంటే అంటున్నాడు. 14-15 కూడా చదవండి ఒకసారి. తండ్రి ప్రభువు లేపెను, మనలను కూడా తన శక్తి వలన లేపును. మీ దేహములు క్రీస్తునకు అవయవములై ఉన్నవని మీరు ఎరగరా. చూడండి, పైన 13లో ఏమో భోజనం గురించి చెప్తున్నాడు, కడుపు గురించి చెప్తున్నాడు. అవి నాకేమి వాటి గురించి కాదు, కానీ ఇప్పుడు దేహం దేవుని వలన దేవుడికి కావాలి అంటున్నాడు. అన్నాడా అంటే చూడండి, ప్రభు నిమిత్తమే. ఏది మన చదువు, భోజన పదార్థములు కడుపునకును కడుపు భోజన పదార్థములకు నియమింపబడి ఉన్నవి. దేవుడు వాటిని నాశనము చేయును. దేహం జారత్వము నిమిత్తము కాదు గాని ప్రభువు నిమిత్తమే, ప్రభు దేవుని నిమిత్తమే. దేవుడు ప్రభువును లేపెను, మనలను కూడా తన శక్తి వలన లేపును. మీ దేహములు క్రీస్తునకు అవయములై ఉన్నవి అని మీరు ఎరుగురా. నేను క్రీస్తు యొక్క అవయములను తీసుకుని వేశ్య యొక్క అవయములుగా చేయుదునా? అది ఎంత మాత్రమును తగదు. వేశ్యతో కలుసుకునేవాడు దానితో ఏకదేహమై ఉన్నాడని మీరు ఎరుగురా అంటున్నాడు. మళ్ళా ఈ దేహం కడుపు భోజనం చెయ్యకపోతే పని అవుతుంది, చెయ్యాలి అండి. దాని గురించి చెప్పట్లేదు. ఈ దేహం ఒకవేళ మళ్ళా మన జారత్వం మనం అమ్ముకుంటామేమో, జాగ్రత్తగా కానీ ఇస్తే కాక మనం మందిరంగా కట్టబడగలమా? మనం ఆయన ఇంట్లో నమ్మకంగా ఉండగలమా? విశేష జాగ్రత్త కలిగి ఉండగలమా? ఆయన ఇల్లంతట్లో నమ్మకంగా ఉండగలమా? కానీ వేశ్యతో కలుసుకునేవాడు ఆ దేహం ఏమవుతుందంట, పాడైపోతుందంట. ఆయన అవయవాలు అవన్నీ. ఇప్పుడు మనందరం ఎందుకంటున్నాడు అలాగని అండి? తిమోతి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 2:20. 2:21. తిమోతి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 21 వచ్చి అండి, ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకునే ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమైన ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రై ఉండును. చూడండి, ఇప్పుడు కుమ్మరు ఉన్నాడండి. కుమ్మరుడు అనేకమైన పాత్రలు చేసుకుంటాడు కదా. కొన్ని ఘనత చేసుకుంటాడు, కొన్ని ఘనహీనంగా చేసుకుంటాడు, అంతేనా? ఇప్పుడు ఘనత కంటే కొంచెం మంచిగా ఉండి ఖరీదైన చేసుకుంటాడు, అవి ఘనతయి. కొంచెం ఖరీదు లేని కొంచెం మూకులు లాంటివి, పమ్మిదాలు లాంటివి కొన్ని అంటే దానికి ఇష్టం, ఎలా చేసుకుంటాడో దానికి ఇష్టం. కానీ కొన్ని ఘనతకి సంబంధించినవి, కొన్ని ఘనహీనమైన సంబంధించినవి చేసుకుంటాడు అండి. ఇప్పుడు అలాగే అంటాడు ఈ మాటలోని,
అంటే 21 అంటున్నాడు, ఎవడైనాను వీటిలో చేరక తను పవిత్రపరచుకుని ఎడలా వాడు పరిశుద్ధపరచబడి యాజమానుడు వాడుకొనుటకు అర్హమైన ప్రతి సత్కార్యములకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్ర అయి ఉండాలి. మనం ఘనత నిమిత్తం చేసుకున్న పాత్రలు మనం. మీకు అర్థమైందండి నేను చెప్పింది మాట? మళ్ళా చెప్పనా? ఇప్పుడు పాత్రలు తయారు చేసుకుని కుమ్మర ఏం చేస్తాడండి? కొన్ని మూకుళ్ళు గాను పమ్మెదలు గాను కొన్ని ఏమో రకరకాలుగా చూసాడు చేసుకుంటాడు. అలా మనల్ని చేసుకున్నాడు దేవుడు. కానీ ఘనమైన పాత్రలుగా చేసుకునే దానికి ఖరీదు ఉంటుందా లేదా? దానికి విలువ ఉంటుందా లేదా? అలా ఘనమైన పాత్రలుగా మీరు ఉండాలంటున్నాడు. మరి అలా ఘనమైన పాత్రగా మనం ఉండాలంటే విన్న వాటి విషయంలో కొట్టుకుని పోయేటట్టుగా ఉండకూడదు. దేవుని ఇంటి విషయంలో అంటే నమ్మకంగా ఉన్నవారుగా ఉండాలి అండి. ఎందుకు అంటే ఆయన పరిశుద్ధ, మనల్ని ఆయన విశ్వాసం ద్వారా నీతిమంతులుగా పరిశుద్ధులుగా చేశాడు కాబట్టి మరలా మనని వేశ్య యొక్క అవయవములుగా మార్చుకోకూడదు. వేశ్య యొక్క అవయవములుగా మార్చుకోకూడదు. ప్రియమైన దేవుని వారలారా, అర్హమైన పాత్రగా మనల్ని కావాలని మన అర్హత కలిగిన పాత్ర అంటే గొప్పదిగా మనల్ని చేసాడంట ఆయన. 3:16 కూడా చదవండి. 3వ అధ్యాయం 16వ వచనం. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యములకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనమును ఉపదేశించుటకు అంటే ఖండించుటకు, తప్పుదిద్దుటకును, నీతియందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నాడు. దైవజనులు ఎలా ఉండాలో చెప్తున్నాడు వాళ్ళని. తిమోతి ఇది ఎవరి గురించి చెప్తున్నాడండి ఈ మాటలో అండి? అది ఎవరి గురించి చెప్తున్నాడు? ఈ పత్రిక ఏ పత్రిక? తిమోతి రాసిన పత్రిక. ఈ మాటలు ఎవరు చెప్తున్నాడు? ఎవరి గురించి చెప్తున్నాడు? ఎవరు చెప్తున్నారు? తిమోతి నువ్వు సంఘ కాపరిగా ఉన్నావో ఎలా ఉండాలో చెప్తున్నాడు. ఈ తిమోతి పత్రిక మొదటి పత్రిక, రెండో పత్రిక కూడా కాపరి పత్రికలు. కాపరి ఎలా ఉండాలో రాసిన పత్రికలు. కాపరి ఎలా ఉండాలో చెప్తూ అంటున్నాడు 16లో, దైవజనుడు సన్నద్ధుడై ఉండాలి. సన్నద్ధుడు అంటే ఏంటి చూడండి. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యములకు పూర్ణముగా సిద్ధపడి ఉండినట్లు. ప్రతి సత్కార్యమును, మంచి పని అంటే ప్రతి పూర్ణంగా సిద్ధపడి ఉండాలి. సిద్ధంగా ఉండాలి. చాలా మంది ఏమంటారంటే సడన్గా వాక్యం ఇచ్చారంటే చెప్పలేరు. మీరు నాకు ముందు చెప్పలేదండి, నేను సిద్ధపడలేదండి అంటారు. ఎప్పుడు కూడా ఏ టైంలో ఆపదొస్తుందో తెలియదు. కత్తి ఎప్పుడు కూడా ఉండాలి. ఏ టైంలో నాకు ఎన్నోసార్లు అనుకోకుండా వాక్యం నాకు దేవుడి కృప వల్ల వాక్యం ఇవ్వబడ్డారు. నిలబడి అంటే చెప్పేసి దేవుడు వాడుకున్నాడు. చాలాసార్లు సడన్గా ఆ సేవకుడు వెళ్ళిపోవడం అని కానీ, లేకపోతే అక్కడ వాళ్ళు అనుకున్న సేవకుడు రాపోవడం కానీ, అలా ఎన్నోసార్లు, లేకపోతే వచ్చే సేవకుడు రాపోవడం కానీ నా జీవితంలో చాలాసార్లు జరిగినాయి. ఎక్కడ టక్కన నిలబడి చెప్పేసాను అంతే. ఏ రోజు కూడా నేను సన్నద్ధుడిగా లేనని చెప్పలేదు ఎవరితో. 10 నిమిషాలు మాట్లాడమంటే వాక్యం మాట్లాడలేరు, చాలా చెప్పలేరు. కానీ ఎక్కడ చెప్పినా 40 నిమిషాలు దాటే చెప్తాను, గంట సేపు చెప్తాను. ఇప్పుడు సన్నద్ధుడై ఉండాలి. ప్రతి సత్కార్యం పూర్ణంగా ప్రిపేర్ అయి ఉండాలి. దైవావేశం కలిగి మాట్లాడాలి. దైవావేశం అంటే ఏంటి? మన ఆవేశమనా? దేవుని ఆవేశం. దేవుని ఆవేశం అంటే దేవుని ఆత్మ ద్వారాగా మాట్లాడాలి. అదే దైవావేశం. నోట్లోంచి బూతులు కానీ దూసన మాటలు కానీ రాకూడదు. దైవ సేవకుడి బలిపీఠం దగ్గర నిలబడి కాంచి దూసన మాటలు, బూతులు, శాపనార్థాలు అలాంటివి రాకూడదు దైవ సేవకుడి. ఎందుకంటే సంఘం దగ్గర మోషే దూషిస్తేనే దేవుడు ఊరుకోలేదు కదా. మూర్ఖులు ఏమన్నాడండి? నీకు బండ నుంచి నీళ్ళు ఇవ్వాలన్నది అప్పుడు ఏమన్నాడు? ద్రోహులారా అన్నాడు. ద్రోహులారా అన్నాడు. నువ్వు వాళ్ళు ఎదుట నన్ను సన్మానించలేదు దేవుడు అని చెప్పి కోపడ్డాడు. అంటే నువ్వు ఆ కణానికి వెళ్ళమని చెప్పి. ఎందుకు?
ఇప్పుడు సంఘం ఏమైనదంటే, సంఘం మీద ఎవరైనా తిరుగుబాటు చేసినా, సంఘాన్ని సేవకుడు దూషించిన, ఎందుకు సంఘం మీద ఎవరైనా తిరుగుబాటు చేసినా వాళ్ళకి శిక్ష ఉంటుంది. సంఘాన్ని ఎవరైనా దూషించినా, సేవకుడు దూషించినా వాళ్ళకి శిక్ష ఉంటుంది. ఎందుకంటే తెలుసా, ఒక్కగాని ఒక పురుషుడికి ప్రదానం చేయబడిన కన్యక సంఘం. ఒక్కగాని ఒక పురుషుడికి ప్రదానం చేయబడిన కన్యక. అందుకే ఎవరన్నా సంఘాన్ని మీద తిరగబడినా, సంఘానికి ఏమైనా విరుద్ధంగా జీవించినా వాళ్ళకి ఏదో రోజు పడిపోతుంది. కొంచెం లేట్ అటు ఇటు అవుతుంది, ఖచ్చితంగా పడతాం. పడా తర్వాత చాలామంది పడ్డా తర్వాత బాధపడతారు. వాళ్ళకి తెలీదు ఒక సంఘానికి మీద తిరగబడితే దేవుడు కోప్పడతాడని వాళ్ళకి తెలియదు. ఎందుకు ఒక్కగాని ఒక పురుషుడికి ప్రదానం చేయబడిన కన్యకని వాళ్ళకి తెలియదు. తెలియక వాళ్ళు ఏదేదో చేస్తూ ఉంటారు అండి. అంటున్నాడు, దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యములకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవ ఆవేశం వలన కలిగిన ప్రతి లేఖనమును ఉపదేశించడు. దైవ ఆవేశం వల్ల ప్రతి లేఖనం ఉపదేశించాలి. సన్నద్ధుడై ఉండాలి, పూర్ణంగా సంపూర్ణంగా ప్రిపేర్ అయి ఉండాలి. అప్పుడు అలా ఉంటే ఖండించాలి. మనం సన్నద్ధుడిగా ఉండి ప్రిపేర్ అయి ఉండి దైవావేశం కలిగి ఉంటే ఖండించాలి. అది ఖండించడం ఎలాగా? కోపంతో కాదు, ప్రేమతో ఖండించే. మిమ్మల్ని అందరినీ ఖండించే అధికారం నాకు ఇచ్చాడు దేవుడు. కోపంతో కాదు, ప్రేమతో. మా వాక్యంతోనే, నోటుకొచ్చినట్టు తిడతాం కాదు, దూషించడం కాదు అండి. సేవకుడికి ఏముందంటే ఖండించుటకు, తప్పుదిద్దుటకు, నీతి యందు శిక్ష చేయుటకు. నువ్వు నీతి మంత్రాలుగా కానీ నీతి మంత్రిగా జీవించకపోతే శిక్ష చేసే అధికారం సేవకుడికి ఉందా? నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. సేవకుడు ఎందుకు చేస్తాడంటే మీకు అందరికీ ప్రయోజనకరం ఉన్నది కాబట్టి అంటున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 15వ వచనం చదువు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 15వ వచనం. సమయం అయిపోయిందిరా? 6:15 చదవండి అమ్మా. మీ దేహములు క్రీస్తునకు అవయములై ఉన్నవని మీరు ఎరగరా? నేను క్రీస్తు యొక్క అవయములను తీసుకుని వేశ్య యొక్క అవయములుగా చేయుదునా? అది ఎంత మాత్రమును తగదు. వేశ్యతో కలుసుకుని వాడు దానితో ఏకదేహమై ఉన్నాడని మీరు ఎరగరా అంటున్నాడు. వాళ్ళని క్రీస్తు యొక్క అవయములు తీసుకొచ్చి దేవునికి వేరుగా జీవిస్తే అది ఏమవుద్ది? వాక్య ప్రకారంగా జీవిస్తే ఆయనకు నచ్చినట్లుగా ఇంట్లో కట్టబడుతున్నాం. వేరుగా జీవిస్తే అది వేశ్య యొక్క జీవితం. వాక్యానికి విరుద్ధంగా జీవించడం వల్ల ఇంటిలా కట్టబడలేము, ఆయనకి ఇష్టలుగా జీవించలేము. ఆయన ఆత్మ మన హృదయంలో పంపించాడు. మన హృదయంలో ఉన్న ఆత్మ కూడా చింతిస్తుంది మనం జీవించకపోవడం వల్ల. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం చదువుకిస్తాను. ఇంకా ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం చూడండి. ఆయన బలాతిశయము చేత క్రీస్తును మృతుల్లో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యమును కంటేను, అధికారము కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వమును కంటేను ఈ యుగమందు మాత్రమే గాక రాబో యుగమందును పేరు పొందిన ప్రతి నామము కంటేను ఎంతో ఎచ్చుగా పరలోకమందు ఆయనను కుడి పార్శ్వం మీద మన కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. పరలోకానికి అర్హులు అయిపోయాం మనం ఆయనని బట్టి, ప్రభుని బట్టి, యేసు ప్రభుల వారిని బట్టి మనం అర్హులు అయిపోయాం. అందుకే జాగ్రత్త కలిగి ఆయన ఇచ్చిన నీతిని కాపాడుకోవాలి. మనం ఇప్పుడు పాపులు అనుకుంటూ బతకడం కాదు. ఆయన నీతి మనకు అనుగ్రహించి నీతిని కాపాడుకోవాలి. ఆయన పరిశుద్ధత మనకు అనుగ్రహించాడు, పరిశుద్ధతను కాపాడుకోవాలి. అంటే మన హృదయం శుద్ధి చేశాడు, హృదయాన్ని కాపాడుకోవాలి. ఇప్పుడు మనసాక్షి పాడైపోయి దాన్ని కూడా సేవకుడు ఉపదేశం చేస్తుంటే ఆ ఉపదేశాన్ని మనం శ్రద్ధగా గట్టిగా పట్టుకుని ఉండాలి. దేవుడి వల్ల ఏం జరిగింది? మనం పరిశుద్ధులు కాలేము, పరిశుద్ధులుగా చేశాడు. మనం నీతిమంతులు కాలేము, నీతిమంతులుగా చేశాడు. మనం
హృదయ శుద్ధి కాలేదు, కానీ హృదయ శుద్ధి చేశాడు. ఇప్పుడు ఇంకా ఏమున్నాయి? 2 ఉన్నాయి, మనసు మనసాక్షి ఉన్నాయి. ఆ 2 కాపాడుకోవాలి. ఆయన ఇచ్చినవి కాపాడుకోవాలి. మనసు మనసాక్షి కడగబడాలంటే సేవకుడు వల్ల కడగబడుతుంది. సేవకుడు వల్ల కడగబడాలంటే తరచుగా గురించి వర్షం తాగాలి. మీరు తరచుగా గురించి వర్షం ఏంటి? వాక్యమే వర్షం. అది ఉప్పిలి గ్రామంలో చెప్పాను మీకు. అర్థమవుతుందండి? అదేండి 20లో అంటున్నాడు, ఆయన బలాతిశయము చేత క్రీస్తు మృతుల్లో నుండి లేపాడు. కాబట్టి తండ్రి బలాతిశయము చేత క్రీస్తు మృతుల్లో నుండి లేపాడు. మనల్ని కూడా ఆయన పునరుద్ధాన బలం మనకు కూడా అనుగ్రహిస్తాడు. ఆయన క్రీస్తుని లేపిన వాడు మనల్ని కూడా లేపుతాడు కదా. ఆయన బలాతిశయం చేత జరుగుతాయి అన్నీ. మన వల్ల ఏది జరగదు. అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం 8వ వచనం లాస్ట్. అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం 8వ వచనం. చూడండి, అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యోదయ సమరయ దేశములందంతటను బూదిగంతముల వరకు నాకు సాక్షులైందరని వారితో చెప్పాను. ఇప్పుడు మన జీవితం ఏంటి అంటే పరిశుద్ధాత్మ శక్తి పొందుకున్నారు వాళ్ళు. అంటే పొందుకోలేనప్పుడు ఒక జీవితం, పొందుకున్నాక ఒక జీవితం కలిగి ఉన్నారండి. ఉన్నారా లేదా? ఈ విషయం ఆడుపాలలో చెప్పాను. ఇప్పుడు పరిశుద్ధాత్మ గురించి చాలా శ్రేష్టమైన మాటలు ఆడుకోవాలండి వచ్చినాయి. అది మీకు విని అవకాశం ఉంటే, ఇంకా పెట్టలేదు, పెట్టిన తర్వాత వినండి. ఏమండి 8లో అంటున్నాడు, ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదురు గనుక మీరు యెరూషలేములోను యోదయ సమరయ దేశములంతంతటను బూదిగంతముల వరకు నాకు సాక్షులైందరని వారితో చెప్పాను. పరిశుద్ధాత్మ పొందుకున్న మనం ఎలా ఉండాలండి? యోదయ సమరయ దేశంలోనే కాదు, అన్ని దేశాలు మళ్ళీ వాడుకుంటాడు. ఎందుకు? పరిశుద్ధాత్మ శక్తితో జీవిస్తే మనం శక్తి నొందుకున్నాం మనం ఆయన ద్వారాగా. నిజంగా మరి నిన్న మధ్యాహ్న కాలం జరిగింది, రాత్రి వరకు జరిగింది. ఎప్పుడు పురుషులు ఏడలేదు, వాళ్ళకి కూడా ఏడుపొచ్చేసింది. అక్కడ ప్రార్థనలే కాదు, మాటలే కాదు, ఆ పాటలే కాదు, అన్నీ ఆనందకరంగా నడ్డంతో అందరూ చాలా ఆనందపడ్డారు. పరిశుద్ధాత్మ నడిపి పొందు కాబట్టి అలా జరిగింది. పురుషులు కూడా కన్నీళ్ళు పెట్టుకున్నారు. వాళ్ళు ఎందుకు కన్నీళ్ళు పెట్టుకున్నారంటే వాళ్ళు మనసులో ఏమనుకున్నారో ఆ మాటలో దేవుడు పలికించాడు. మనం ఆత్మ నడిపింపు అంటే మన హృదయంలో ఏం జరుగుతున్న మాటలు కూడా, మనం అనుకున్న మాటలు కూడా దేవుని ఆత్మతో మాట్లాడతాడు. సేవకుడు ఆత్మతో నడిపింపబడతాడు కాబట్టి వాళ్ళు హృదయంలో నొచ్చుకునే ఆ మాటలు నొచ్చుకోగానే కన్నీరు పెట్టుకున్నారంట. అండ్ అట్టి జీవితాలు మనం అందరము కలిగి ఉండాలి అని కోరుకుంటూ కొద్ది మాట దేవుడు ఆశీర్వదించను. చిన్న ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతులమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు నాయన. ఇంతవరకు శ్రేష్టమైన మాటల తండ్రి, ఉదయకాల సమయంలో ఉప్పిలి గ్రామంలోను, మధ్యాహ్న కాల సమయంలో నామవారిపాలెం గ్రామంలోను, రాత్రి కాల సమయంలో కనకాలపాట గ్రామంలోని మీరు వాడుకున్న విధానాన్ని బట్టి మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తుంది. ఈ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు పుణ్యనామములో అతి మిక్కిలి బ్రతిమాడు వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.